హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది. ఫస్ట్ వీక్ లో భాగంగా బెజవాడ బేబక్క అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగిందే కదా. ఈ సంగతి మనకు తెలిసిందే. ఆ తర్వాత ఆవిడ బజ్ ఇంటర్వ్యూలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. ఇక అంతటా కూడా సెకండ్ వీక్ నామినేషన్స్ లో ఎవరెవరు ఉంటారు, అసలు ప్రాసెస్ ఏంటి, ఈ వారం ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా. అయితే లాస్ట్ వీక్ గొడవలు జరిగినంత ప్రకారం సోనియా, విష్ణుప్రియ పక్కా నామినేషన్స్ లో ఉంటారు. ఇద్దరికి వేసుకునే ఛాన్సెస్ వచ్చేసి చాలా ఎక్కువగా కనిపించేస్తున్నాయి. ఆ తర్వాత లిస్ట్ లో వచ్చేసి నిఖిల్ అయితే ఉంటాడేమో అనిపిస్తుంది. నిఖిల్ మీద ఈ వీకెండ్ ఎపిసోడ్ లో అందరికి ఒక క్లారిటీ వచ్చింటుంది. స్ట్రాంగ్ కంటెండర్ అనేసి నిఖిల్ కి ఖచ్చితంగా ఓట్స్ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపించేస్తున్నాయి. అండ్ అలానే ఈ వీకెండ్ క్లాస్ తర్వాత మణికంఠకి చాలా శాతం ఓట్లు అయితే పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నామినేషన్స్ లో హౌస్ నుంచి బయటికి వెళ్ళడానికి. ఆ తర్వాత హైయెస్ట్ ఛాన్సెస్ వచ్చేసి శేఖర్ భాషాకి ఉంటాయి, తనకు అయిన డిస్ప్యూట్స్ వల్ల. ఆ తర్వాత అభయ్ కి సైతం చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నప్పటికీ సెకండ్ వీక్ నామినేషన్స్ లో ఉంటాడేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ విష్ణుప్రియ మాత్రం ఫర్ ఎవర్ కంటెస్టెంట్ అనమాట, పక్కా నామినేషన్స్ లో ఉంటుంది, రాసి పెట్టుకోండి. ఆ లెక్కన చూసుకున్నట్లయితే గనక సోనియాకి, విష్ణుప్రియకి, సోనియాకి, నైనికాకి ఎక్కువ శాతం గొడవలు టగ్ ఆఫ్ వార్ అయ్యేటట్లు కనిపించేస్తుంది. అండ్ అలానే శేఖర్ భాష వర్సెస్ సోనియా, అభయ్ వర్సెస్ నిఖిల్, ఇలా ఎక్కువ గొడవలు పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఈ విధంగా సెకండ్ వీక్ నామినేషన్స్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. ఇలాంటి మరిన్ని ఎక్స్క్లూజివ్ బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ కోసం ఏం చేయాలో తెలుసుగా సింపుల్ గా మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.